హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. హాయ్ చెప్పు. సో ఈ పొద్దు మా ప్రేరణ రెడ్డి అవుట్ఫిట్ చూడండి. అవి చెప్పులు వేసుకోమంటే ఇది వెనకాల పోవాల్సింది, యాక్చువల్గా దాని ముందు వేసుకునేసి ఉండేది. చెప్పులు వేసుకోమంటే ఆపోజిట్ వేసుకుందా? లేదు లేదు, నేనే అప్పుడే అట్లే పెట్టుకుంది. మళ్ళీ కార్లో పోయినాక తీయాలి కదా. చూడు మా గుడ్ గర్ల్. ఇంకా వాచ్. సో మేమందరూ ఈ పొద్దు రెడీ అవ్వి బన్నార్ఘట్ట జూకి పోతా ఉండాం. మా ప్రేరణ రెడ్డికి టైగర్, లయన్, మంకీ, జీబ్రా, ఎలిఫెంట్ అన్ని చూసేకి. చూడు షూలు అంట, చూడండి. ఇంట్లో పెట్టేసామా కవలా? ఇది ఒరిజినల్ చూద్దాం మనం. ఈడేంది పెడుతుండవా? అది ఈడే ఉండే బయటే, దాన్ని కూడా ఎత్తుకోబోడులే. సో గాయస్, ఇప్పుడు నేను మా తమ్ముడు మా అక్క చెల్లెత్తు. మీ అక్క కూడా వస్తుందా? నేను మా తమ్ముడు మా వైఫ్ ప్రేరణ మా అక్క పిల్లకాయలు అందరూ కలిసి ఇప్పుడు పన్నీర్కి పోవాలని చెప్పేసి మా ప్రేరణ రెడ్డికి చాలా రోజులుగా పోయి అటు చూపించాలా అవంతా అని చెప్పేసి. చాలా బాగా ఇష్టం. బాగా టైం ఆల్మోస్ట్ 10:30 ఇప్పుడు టైము 9:30కి వదలాలనుకుంటుంది. 10:30 అయిపోయింది. అనుకోకుండా టక్కని ఇంక అనుకుంటున్నా అట్లా ఇంకిపోతున్నాం. సో గైస్, మాతో పాటు మీరు రంట. మా తమ్ముడు చూడు బాగా జమ్మని తవ్వాలని ఎండ తెలుసు వాడికి. సఫారీకి అయితే పోవాలనుకుంటాం కానీ ఆల్మోస్ట్ ఇక్కడే 10:30 అయిపోయింది. పోయాక మాకు 11:30 12 అయిపోను. సఫారీకి పోయాక అవుతుందా అవుదా లేకపోతే ఇట్లా జూ చూసుకొని వస్తాం అనేసి అయితే చెక్ చేద్దాం. ప్రేమ రెడీ. అవును, అప్పటికి తెలియకుండా అప్పుడు దాన్ని ముందరేసేస్తుండేది. అప్పుడు నడుచుకో వస్తాడు చూడండి. ఆ బెల్ట్ వెనకాల అప్పుడు ఎంత కష్టంగా నడుస్తాను తెలుసా. మా ప్రేరణ ఇప్పుడు ఇట్టు సైలెంట్ గా ఉందా, మీరు అట్లే చూడండి. మహేష్ సంజోల్ ఇంటి దగ్గర పోయి వాళ్ళు కనబడరంటే అప్పటికి ఎంత ఎనర్జీ వస్తుందో అట్టే చూస్తా ఉండండి. ప్రేరణ, మహేష్ సంజు కలా వద్దా వద్దంట అప్పటికి. మా సంజు వద్దమ్మా వద్దంట. అక్కడ పోయినాక నువ్వు సంజు మహితో మాట్లాడకూడదు, ఓకే? వాళ్ళని నేను ఈ పక్క వేసుకుంటాను, నువ్వు ఒకటే ఆ పక్క కూర్చో, ఓకే? గైజ్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుని పదాము. ఎందుకంటే ఇప్పుడు అనుకుని సడన్ గా కదా. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు. కొంచెం ఏదైనా తినేసి మళ్ళీ కొంచెం ఎనర్జీతో జూకి అయితే పదాము. ఇంకా పెట్రోల్ ఫిల్ చేసుకొని నైస్ రోడ్లో అయితే పదాం అనుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. అది 10:30. ఇంకొంచెం బిన్నే పోయి రీచ్ అవి మళ్ళీ వచ్చేటప్పుడు కావాలంటే రింగ్ రోడ్ పైన వచ్చేద్దాం. ఓపెనింగ్ అక్కడ వీడు ఇక్కడ చూసుకుంటూ ఉంటాడు. ఆడు కాదు వాడు సంజు ఈడ చూస్తా ఉంటాడు. డోర్ యాడుంది డోర్? ఇది హోటల్ ఏమో నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం ఈ హోటల్కి వస్తా ఉంటాం. చూద్దాం రండా టేస్ట్ ఎట్లుంటుంది. ఫస్ట్ మేమైతే నార్మల్ గా పనికంతా వచ్చినప్పుడు అప్పుడప్పుడు పని చేస్తుంది. గైస్, ఏమైందంటే టిఫిన్ ఖాళీ అయిపోయిందంట ఇక్కడ. 10:30 10:45 11 అయిపోతుంది. ఇంక యాడుంటుంది టిఫిన్? ఆల్మోస్ట్ అన్ని పట్ల ఖాళీ అయిపోతుంది. సో వేరే యాదో హోటల్ తొడుకొని పోతామని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఉంది అది? ఓకే, ఆడైపోయింది అది. ఆడపోయింది. ప్రభా తినేసినాడు ఇంట్లోనే. కొంచెం రైస్ ఉండే, మేము తినలేదు. సో మేము పోతాము. గైస్, ఇడ్లీ దొరికింది. ఇడ్లీ, వడ, చట్నీ బానే ఉంది. ఇద్దరికి మసాలా దోశ కావాలంట. మసాలా దోశ ఆర్డర్ పెట్టండి. నేను నరేష్ రైస్ తీసుకుంటాడు. నువ్వు చూస్తే ఇడ్లీ తీసుకుంటాను. మళ్ళీ తీసుకుంటాను. ఓకే ఇడ్లీ, ఓకే రైస్, ఒక ఇడ్లీ కదా. రైస్ తినేసి నాకు మళ్ళీ మీట్ అవుతాను. మేము కూడా యూపీఐ లేనికి రాకుండా ఫాస్ట్ ట్యాగ్ లేనికి వచ్చేసినాం. యాక్చువల్గా మా ఫాస్ట్ ట్యాగ్ కొంచెం పని చేస్తలేదు. సో వాళ్ళు అక్కడ ఆ పక్క నుంచి ఈ పక్కకు రివర్స్ పంపించి మళ్ళీ ఈ పక్క లేన్లో పంపించుకున్నాం. ఇది వచ్చేసి యూపీఐ లేనంట. మేము ఇది చూసుకోలేదు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేస్తాం కానీ నేమ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇప్పుడు ఏదో సమ్ ఇష్యూ ఉంది కాబట్టి ఆ ఫాస్ట్ ట్యాగ్ వర్క్ అయితే లేదు.
లాస్ట్ టైం వచ్చినప్పుడు వదిలేసి వాళ్ళు నేరుగానే ఏదో ఒక లైన్ లో. లాస్ట్ టైం కట్ అయింది ఫాస్ట్ లో బ్యాలెన్స్ ఉంది. ఈసారి మనకి రీఛార్జ్ చేసే అవుతలేదు కాబట్టి అది కట్ అవ్వలేకపోతే రివర్స్. చూడు వాడు ఇంకొక కార్ కూడా వస్తాం. పోయిన వాళ్ళంతా అట్లా వచ్చి రావాలి. ఒకరు అట్లా పుడిస్తే స్పీడ్ గా అంటే మీరు దగ్గర ఉంటుంది అటు కూడా నంబర్ అంతా నోట్ చేసుకుంటారు కదా. చూడండి వాయు కూడా అట్లే. ఇది 3వ కారు చూపిస్తుంది. వాళ్ళు అందుకనే ఇది ఫ్రీగా పెట్టినారు ఈ రోడ్ వచ్చిన వాళ్ళంతా ఫోన్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఎంతో మంది అట్లా. దాని బదులు ఇక్కడ కూడా ఒకటి పెట్టిండొచ్చు యూపీఐ లేన్ అనేసి కింద. లేట్ అయిపోతాం గైస్, ఆల్రెడీ 11:30 అయిపోయింది. ఇంకొక 1 hour అయిపోయింది. చూడు ఇంకొక ఎన్ని ఫ్యామిలీ వస్తుందో. అది కామన్, అది ఏం చేసే ఫస్ట్ టైం చూస్తుండేది ఇట్లా. అందరూ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేస్తుంటారు. ఇది ప్రైవేట్ ఇది కదా. ఆయన ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా కానీ స్లోగా మూవ్ అవుతాను. ఎంత ఇదే 256 266. Let's go guys. టు అవాయిడ్ ట్రాఫిక్ నరేష్ 1 వేలో వస్తా ఉన్నాడు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇది ఆడ పోలీస్ లేకుండా పోతే ఓకే. ఏడు బయట బండారు పోదాం వస్తుంటారా జూ ఉందంట కదా. వీళ్ళంతా ఇక్కడ నిలిపేస్తున్నారు. నువ్వు మాత్రం ధైర్యంగా లేకుండా పోనే పోవాలా. మనమేమన్నా ఇప్పుడు ఏమి అడ్డంకులు లేకుండా క్రాస్ చేసేస్తామంటే తెలివైన వాడని ఒప్పుకుంటాం. పోయి అయినా వచ్చేసింది ఎంతో దూరం కదా. ఇప్పుడు ఏం కాదు. ఫైనల్లీ 12:43 అయింది. అది ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి రీచ్ అవ్వకి దాంట్లోనూ ఒక 15-20 minutes ట్రాఫిక్ సేవ్ అయింది. ఒక 1 వేలో వచ్చేసిన నరేష్. అక్కడ పోయి ఆమె యానిమల్స్ అంతా చూసి జోష్ వస్తుంది. గైస్ టైం వచ్చి 1 o'clock అయిపోయింది. ఇప్పుడే వచ్చి కార్ పార్కింగ్ చేసి నడుచుకొని పోతా ఉన్నాము. అండ్ లోపల పోయి చూద్దాము మనం జూ పార్క్లోకి పదామా లేకపోతే సఫారీకి పదామా అనేసి. మా ప్రేరణ కొంచెము డిసప్పాయింట్మెంట్ అప్పటికి. అంటే మేము ఇంకా దీనికోసం తెలియదు కదా. అక్కడ ఒకసారి యానిమల్స్ చూస్తుందంటే ఫుల్ జోష్ వచ్చేస్తుంది. వాన్ పడకుండా ఉండాలంతే. ఇవి తెలియదు నువ్వు మైకా ఉంది. మోడంగా ఉండాలా కానీ వాన్ రాకూడదు. అంతే. మాకు కానీ సక్కత్ రష్ ఉంది గైస్. పార్కింగ్ దొరికేకే మాకు 3-4-5 minutes పట్టింది. గైస్ కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ బన్నార్ఘట్ట జూ సఫారీ అంట. సఫారీ అంట. ఈ సఫారీ పోయాక ఇది బస్ స్టాండా. పెను నడు కింద దిగు నడు. ఇంకా చాలా ఉంటుంది గైస్. సఫారీకి చూద్దాం ఉండండి. నా ఏసీ బస్సు చూడండి. మెన్యూ ఉంటా ఉండండి. ప్రైస్ లిస్ట్ టికెట్ లిస్ట్. ఓయో కెమెరా అంటే నాట్ 420-260 ఉండే. 420 యాడుందా. అందరూ
అందరూ జూకి ఎంట్రీ అవుతున్నాం. పదండి పదం చూపిస్తాం అంతా. లెట్స్ గో. మేమైతే ఈ టికెట్స్ బుక్ చేసుకుంటాం మీ వాట్సాప్ తోనే. సో ఫ్రీగా అంటే ఆరాంగా పోవచ్చు క్యూలో నిల్చుకోకుండా. చనా నువ్వు ఇదేనా ఫస్ట్? ఇది బటర్ఫ్లై పార్క్. దీనికి మనకి ఎంట్రీ లేదు. ఏది బటర్ఫ్లై పార్క్ కి? ఇదేనా? ఇదే బటర్ఫ్లై పార్క్? ఏమో తెల్ల. ఈ పక్క ఇంకా స్టార్టింగ్ ఏమో పదమా ఇట్లా కదా. అందుకే లొకేషన్ చూసుకోండి అంటే. ఏ జీబ్రాలు ఉంది. జీబ్రా ప్రేరణ. జీబ్రా రా రా రా. జీబ్రా ఎక్కడ? దో నువ్వు వదులురా, నేను పెట్టుకుంటానా. నువ్వు ఇంకా చాలా ఉంది పెట్టుకుపోతాను. మా ప్రేరణ ఎక్సైటెడ్ గా ఉందో తెలియదు. జీబ్రా. ఏం ప్రేరణ అది? ఏమది? Z ఫర్ జీబ్రా. రమ్మని చెప్పు జీబ్రా. గైస్ అన్ని ఒకే పక్క నిల్చుకుంది. ఈ పక్కకి లేదు. లా 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 జీబ్రా లా లా లా. పోతా పోతా మస్తుగా ఉంది మా ప్రేరణ. అది హ్యాపీనెస్. జీబ్రాలు అన్ని ఒకే విధంగా ఉందంట. కానీ చిన్నది జీబ్రా కలర్ చూడు, ఇంకా బ్లాక్ గా రాలేదు. కొంచెం బ్రౌన్ వైట్ లేదు, అది కొంచెం బ్రౌన్ గా ఉంది. చిన్నది చూడండి గైస్. కాల్ నుంచి బ్లాక్ ఉంది, పైన బ్రౌన్ ఉంది. మొన్న అయిపోయిందా ఏం కథ తెల్ల. జీబ్రాని చూస్తే కండ్లే ఒక్కరా పోతాది గైస్. గైస్ ఒకటే ఒక జిరాఫే ఉంది. ఒకే ఒకటి ఉంది. ఇది జిరాఫీ ఎక్కువ లేదు గైస్. ఒకే ఒక జిరాఫే ఉంది మొత్తానికి. వీళ్ళ లా 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 జిరాఫీ. అచ్చు నీళ్ళు తాగుతుంది ఇప్పుడు. కానీ గైస్ ఒకే ఒక జిరాఫీ మాత్రమే ఉంది ఈడ. జియా తాకుతా. చెట్టు కట్టి పెట్టినారు కదా. ఏం కట్టిండారు? ఈ వేపాక ఏదో కట్టున్నారు కదా. చూడు నీళ్ళు తాగింది ఇప్పుడు. చూడు అది ఉండేదానికి ఎంత టైట్ గా చేసి పెట్టినారు. కానీ అది ఒకే ఒకటి ఉంది. అదిదా బేజారు. ఏమే ఇంకొకటి తోడు నిండాల్సి ఉండే దానికి. ఉంటది ఒకటే ఒకటి ఉండదు. లేదు లేదు ఆడేనా. ఏం చేస్తుంది అది? జిరాఫే. జిరాఫీ వస్తుందమ్మా. రాను. దానికి కట్టు కూడా ఉంది. ఆ కట్టు ఎందుకో తెలియదు. దానికి దారం కూడా కట్టి పెట్టిండారు చూడు. ఏడా కట్టలేదు. వీడు కట్టిండారు చూడు ఈ దారి. అది దాన్ని కట్టినది కాదు. ఫుడ్ దానికి ఒక దీనికి కట్టేసి ఈడిసి కట్టి పెట్టేది. ఈ చెట్టు దారం కట్టి రుద్దుకునే నవ్వుకి. ఈ చెట్టుకి రా. ఇక్కడ రౌండ్ కట్ చేసిన ఆ చెట్టుకి నాన్న. ఇక్కడ లేదు అది. అది దాన్ని నవ్వు వచ్చింది అనుకో, రుద్దుకునే కాదు. వానిస్తే దీని కింద స్టే అవ్వకి మళ్ళా కాడో కిల్ ఉంది దాన్ని పనుకునే కాదు దాని. లెట్స్ గో టు నెక్స్ట్ యానిమల్. ఏమది బంగారి? జిరాఫీ అమ్మా. మన ఊర్లో ఒక పార అంత పెద్ద డీర్ ఏమో పడిపోయింది. కచ్చినా ఈడ ఆ పిల్లది ఎంత స్పీడ్ పరిస్థితి ఎట్టని చూస్తుంది. కొమ్ములు అంతా ఉంటుంది కదా. మొగది అనుకుంటున్నాడు. అది మొగది. దాది వెనకాల నల్లగా ఉంది. అది మొగది. ప్రేరణ ఏమది బంగారి? ప్రేరణ అక్కడ చూడు. అక్కడ ఏమది? రా రా రా. అన్నిటికి పెట్టుంటారు వాళ్ళు. దానికి ఎట్లా గిరుకోవాలని అట్లా. గైస్ ఇక్కడ యానిమల్స్ కి చెట్లంతా ఇతరదేదో కట్టేస్తుంటారు. ఏదో కాదు వచ్చినప్పుడు గీర్కొనేకి ఒక్కొక్క యానిమల్ కి ఒక్కొక్క. దీనికి చూడండి ఎట్లుందో, రఫ్ గా ఉండేటుంది. చూడు ఎంత బాగా తింటుందో చూసేకి. మరోరు ఎంత పెద్దదిగా చూడు. అది పట్టుకుంటుంది. అమ్మా డీరేడమ్మా చూపించు. సోలార్ ప్యానెల్స్ వేస్తుంటారు. అది లేసింటే బాగున్నా. నిద్ర పుడిచిండదు.
ఏమది ప్రేరణ ఏమది ఏమది అదేమది అర్థం అది మొద్దు నిద్రపోతా ఉంది అనిపిస్తుంది. ఏమది చెప్పది ఫోన్ కూర్చొని ఉండదు. చీతా రెండేళ్ళు కూర్చొని ఇంతమంది వచ్చి చూస్తా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పచ్చ నుంచి చూడు పచ్చ నుంచి చూడు పచ్చ నుంచి చూడమ్మా దానికి చూడు కనపడిస్తుందా ఎంత కొవ్వు. గెస్ట్లు వచ్చిండు టైగర్ ఏడమ్మా? చూసేకి అనేసి కూడా చూస్తలేదు అది. మా టైగర్ ఏడమ్మా ఎడ చూడొచ్చు టైగర్ చీతా చీత ఏడా గైస్ పోయిన సతి కూడా మేము వచ్చింది మీ జూకి. అప్పుడు టైగర్ లైన్ రెండు నిద్రపోతా ఉండే, ఇప్పుడు కూడా అంతా నిద్రపోతా ఉంది. ఈడొక్తుంది, దాని కింద ఒకటుంది, ఆడొక్కి కూర్చో ఇంకా ఎక్కువ ఉంది కనపడలేదు నీకు వేసుకుంది కానీ కనబడతలే. మా టైగర్ ఏడమ్మా యా టైగర్ రా మా ప్రేరణ రెడ్డి వచ్చింది. ఆడిస్తుంది ఇది ఇక్కడ చూడు కనబడుతుంది టైగర్. దో టైగర్ దో ప్రేరణ టైగర్ ఎట్ట మా సౌండ్ చేస్తుంది చూపి. టైగర్ చూపి, ఇటు చూడు, ఇక్కడ చూడు. టైగర్ ఎక్కడ సౌండ్ చేయదు కానీ అది నిద్రపోతాను కదా, చేస్తా ఉంటే బాగుంటా ఉండే. గైస్ ఏం తెలుసా, ప్రతి ఒక్క యానిమల్ పనుకునే ఉంటే మేము వచ్చి కూడా యూజే లేకుండా పోయింది. ఇది ఇంకా చూడండి, ఇదంతా రాత్రి నిద్రపోదేమో, ఇప్పుడు నిద్రపోతాను. రాత్రి టైం అంత ఒక 10 కేజీలు తినేసి చూడు ఏదో ఎట్టని చూడు ఎక్కువ తింటా అవునా. ఇప్పుడు లయన్ టైగర్ అయిపోయింది, ఇప్పుడు లయన్ చూసే. లయన్ ఎలిఫెంట్ కావాలంట ప్రేరణకి. లయన్ ఎలిఫెంట్ అట్లీస్ట్ ఒక లయన్ అన్న లేచి వాకింగ్ చేస్తా ఉంటే ఒక సౌండ్ ఇస్తే బాగుంటుంది. యావది సౌండ్ చేసేలేదు, సౌండ్ అంత ఛాన్సే లేదు. ఎందుకట్లా చేసేలేదు? ఎందుకంటే అవి బాగా తినేసి లేజీగా ఉంటాయి. ఇదే ఏమో కదరా, ఇదే ఏం నిద్రపోతుంది రామ్గా పైన కూర్చుని. ఆడ ఒక్క నిమిషం మంచం చూడండి ఎంత బాగుందని. సరే రాకులే ఆ కొమ్మలు చూడండి షేప్ రే. లేదమ్మా సరేమ్మా చూడు అదేమది వచ్చింది అదేమది అర్ధం ఎండలో అర్ధం నీళ్ళలో ఉంది ఇది. లేయను కొట్టేస్తాను లెయ్యే ఆడిపోతుంది అదే. కుళ్ళి ఆ పక్క ఉండేది పొల్లాడతాం చూడు. అదే ఒకే చెప్పట్లు పెట్టుకుంటే గమ్మున ఉండదా? మేబీ పోతాయా ఊటుకోటి ఈ పక్క ఆ పక్క చుట్టుకుంటా. ఎట్ట పడిపోయిందో నిద్రపోయే అది గలీజ్ లోనే ఉంటుందేమో కదా. లేదన్నా అది నీళ్ళు కొంచెం జాస్తి ఉంది, ఇది నీళ్ళు కొంచెం తక్కువ ఉంది అంతేరా. గో తింటాను ఎలిఫెంట్ అలా. ప్రేరణకైతే ఎలిఫెంట్ ప్రేరణ ఏమది అక్కడ చెప్పు ఏమది ఎలిఫెంట్ కక్కపోయిందంట. ఎలిఫెంట్ ఎన్ని ఎలిఫెంట్ ఉంది బంగారి? 1 2 3 4 ఎలిఫెంట్. ఆడొక ఎలిఫెంట్ పోతారు చూడండి గైస్. లయన్ గైస్ ఇప్పుడు కింగ్ ఫిషర్ లవ్ బర్డ్స్ అందరికి ఇది ఎక్కడ పైకి మా ఇక చూడు ఇదంతా ఉంటుంది. లయన్ సౌండ్ చేస్తా ఉంది. లయన్ యాక్చువల్లీ అర్సలేదు అంటే చూస్తా ఏమది
గైజ్ ఏమైందంటే అందరూ వాళ్ళ పనిలో ఏదో చూసుకుంటా ఉండ్రి. లయన్ ఒకసారికి అరిసెక్ స్టార్ట్ చేసింది. వచ్చి అరిసింది. కానీ ఆ సౌండ్ మనం యూజువల్ గా టీవీలో అంత చూసేట్టుగా ఉండిండలేదు. కొంచెం కమ్మి సౌండ్ ఉండే. మైక్ లో చెప్పినట్లు ఉండింది కదా, అంత వాయిస్ వచ్చింది కదా. కానీ అట్లా అయ్యాను అనుకోలేదు నేను. మళ్ళీ ఏంద్రా సౌండ్ ఇట్లా వస్తానని మళ్ళీ చూస్తున్నాను. కొన్ని పక్షుల పేరు మనకి చదివే కూడా వచ్చింది గైస్, అట్లా ఉంటుంది. మనం యూజువల్ గా ఇవన్నీ చూస్తే కింగ్ ఫిషర్ అనేస్తాం కదా ఈ పక్షుల్ని. ఓ ఇక్కడ ఉందరా తెల్లగా. ఓహో స్పెక్స్ లేకుండా చూడాలంటే కష్టంగా. మహేంద్ర బాహుబలి ఎట్లా వస్తాడో మార్చు. సంజయ్ అరస్తాడు చూడు. సంజయ్ లేపురా దాన్ని. అను అనరా లేపురా. అది ఆడలేస్తాడు ఐహు అనేది మే హూ అంటాడు. ఇది కొంచెం అది ఫైర్ కోళియా? పికాకో ఫైర్ కోళి. మన ఊర్లో కూడా కనిపిస్తాయా? ఎవరు లేదో వాళ్ళు వచ్చి చూస్తాడు. వీడు సంజయ్ చూడండి మా ఊర్లో కూడా కనబడుతుంది అంటారు. గైస్ ఇది మనలో అటాక్ చేసుకుంటా ఉందప్ప. నైస్ వైట్ పికాక్ చూడండి, అది ఆ పక్క తిరుక్కొని ఉంది. ఈ పక్క తిరిగి మెల్లగా తిరిగి చూడండి గైస్, బాగా అనిపించింది కదా. లిటరలీ టైర్డ్ అయితే అయిపోయింది, కాలు నొప్పులు వస్తుంది. నీళ్ళు బాటిల్ నీళ్ళు తెచ్చుకుంటుంది, అది కూడా కాలిపోయిందానికి చుట్టూ నడిచింది వేరే ఎక్కువ నడిచేసింది. టైర్డ్ అయిపోయి గుమ్మని పనుకునేసింది. మా తమ్ముడు పెట్టుకున్నాడు. బేబీ మంకీ చూడండి. నరేష్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏం చేస్తా ఉండరు. వీరి పనే ఉండలేదు, ఎంత పైన కూర్చుంటా ఉండదు చూడండి. ఇది నరేష్ ఫ్రెండ్స్. నరేష్ చూడండి ఎట్లుండాడో చూపిస్తాను. నరేష్ చూడండి ఆ పోజ్ లో నిల్చుకొని ఉంటాడు. యాలా నీకు వేరే పని లేదా? ఆ పోజ్ లో నిల్చుకొని ఏం బేజార్లో ఉండవు. ఆ ఫోటో నీకేం వేరే పని లేదా నీకు? దాన్ని ఫోటో తీసే పని. ఎట్లుంటావు జనాలకి చూపియాలి కదా. నన్నే ఫోటో తీస్తుంటే నువ్వు ఎంత పెద్ద కోతిగా ఉంది. ఇద్దరు కూడా లేచింది మిస్ అయిపోయింది. పర్సనల్ చూడుతుంది అన్నమ్మ. దానికి ఎంత చూడు. అవి గైస్ పార్క్ నుంచి బయటకు వచ్చినప్పుడు మా ప్రేరణ రెడ్డి ప్లే ఏరియా. గైస్ టైం వచ్చేసి ఇప్పుడు 5 o'clock. తెల్లారితో 10:30కి తినింది.
ఇప్పుడుదా బయటికి వస్తుంది. సో ఇక్కడ ఏదైనా తిందాం అనేసి హోటల్కి పోతా ఉండాం. వాళ్ళు డాబాకు తొడుకొని పోతారని నాటి మనకి తొడుకొని పోతా ఉండరు. మీరు అదే కదా చెప్పింది ఇక్కడ దాబా ఉందని. చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టిండారు, అది కూడా టేస్ట్ చూద్దాము. ఫస్ట్ ఒకటి గుంటూరు చికెన్, ఇంకొకటి ఏమే సూపు, సూపు మళ్ళీ ప్రభాకం పుష్క. నేను మాత్రం ఆకు కడిగిన, నాకు కడిగినే లేదే. చూడండి guys, నాకు మాత్రం ఆకు కడిగినే లేదు. నాది ప్రభాత్ బుక్లేదు. జూచు జూచు తాగు ఉంటుంది. బాగుంది. జమ్మున చిన్న పీసులు ఎట్లుందంట పరోటా, గుంటూరు చికెన్ వచ్చింది. ఆనియన్ అడిగాను, చపాతి కదా. ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోయింది. చికెన్ లాలీపాప్ తీసుకొని గుంటూరు చికెన్, చికెన్ కబాబు. మా ఫ్రెండ్ అది చికెన్ కబాబ్ తింటుంది. తక్కువ కూడా తీసుకోండి ఫ్రెండ్ వేసి. చిన్న బాటిల్ బాగుంది. నెక్స్ట్ రసం కుట్టిడం. రసం నాటి హోటల్ ఎక్కడికే పోయినా కూడా ఈ రసం అనేది ఇస్తారు. మేము మర్చిపోయి నిజంగా ఇస్తారా? 100% ఇస్తారు. కాంప్లిమెంటరీ రసం. నేను మర్చిపోతే దీన్ని తీసుకునేస్తాను. ప్రభా చెప్పండి, లేదంటే ఇది దమ్మనే. ట్రిప్ నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ఊరికే కొంచెం కాస్ట్లీ ఇది అదని చెప్పేసి అనుకుంటా ఉంటే ఏదో ఆలోచనలు వస్తా ఉంటే, చూడు మా వాడు బాగా ట్రిప్ పోయి ఆటాడుకుని బాగా సుట్టేసి వాడిని ఇప్పుడు నిజంగా నువ్వు మాట్లాడి చెప్పండి ఇంకా 2 నిమిషాలు నిద్రపోతా ఉన్నాడు. నాటి బిర్యానీ తినేసి నాటి హోటల్లో పోయి యాక్చువల్ గా బాగానే ఉన్నింది. బాగా ప్రేరణ అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఆ పాములు ఇవంతా చూసుకుంటా ఆడి నుంచి అప్పటికి వచ్చేకి ఇంట్రెస్టే లేదు. నన్న అది కాళ్ళ అనుకుంటా బాగుంటా. ఇంకా సఫారీ ఒకటి మాత్రం పోయింది. అలా అది ఎందుకు ఊరికి కొంచెం కాస్ట్లీ అనిపించింది. 50 minutes కి కాస్ట్ 50 minutes మాకైతే 400 రూపాయలు 450 పర్ హెడ్ కి పే చేస్తే మా ఊరికే పుడుస్తా అంటే మేము ఉండే దుడ్డుతో. అప్పుడు ఎన్ని అవర్ల జర్నీ చెప్పు? అది 5 hours. ఇదేంద్రంటే 50 minutes కి మా వాడు కూడా చూడు వదిలితే కొంచెం పట్ట నిద్రపోయిన వాడు నువ్వు పదాం సార్లు అన్నట్లు వాడు కొంచెం నిద్రలో ఉన్నాడు. ఏదో తోలుతా ఉన్నాడు తోలని. కొన్ని రికార్డ్ చేసే కావలేదు బాబా. అది నిజం. కొన్ని అక్కడ జనం జాస్తి, కొన్ని ప్రాపర్ గా రికార్డ్ చేసే కావలేదు. కొన్ని అయితే రికార్డ్ చేస్తున్నాము. కానీ పాప వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మాకు తర పోయి వచ్చింది బాగుండే. లాస్ట్ లో అక్కడ ప్లే ఫీల్డ్ లో బాగా ఆటాడింది కదా పాప. అది వీడియో తీస్తూ అంతా తీసినారు.